చూడబోతున్నాం. ఇందులో భాగంగా ఓటు శాతం కూడా గతంలో కంటే రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఏవైతే సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి, 2014 చూసుకున్నా, 2019 చూసుకున్నా, 2024 ఓటు శాతం పెరుగుతుంది అన్నది మనకు వస్తున్న రిపోర్ట్స్. ఇక విశాఖపట్నం వెళ్దాం జ్యోతి. విశాఖపట్నం నుంచి మన ప్రతినిధి కిరణ్ మనతో పాటుగా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరి విశాఖపట్నంలో ఏ రకంగా పోలింగ్ జరుగుతుంది, ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయా? ప్రశాంత వాతావరణంలోనే కూల్ సిటీలో పోలింగ్ జరుగుతున్నది. కిరణ్, విశాఖలో పరిస్థితి ఏంటి? ఏ రకంగా ఇప్పటి వరకు కూడా పోలింగ్ శాతం ఉంది? ముఖ్యంగా యువకులు ఈసారి ఓటు వేయడానికి అంత ఆసక్తి చూపించటం లేదు. ఏదో సెలవు దినం వచ్చింది కదా అని వేరే యాక్టివిటీస్లో వాళ్ళు ఉన్నారు తప్ప పెద్దగా యువకులు రావటం లేదు. కానీ మధ్యస్థు వారు, ముదుసళ్ళు, ఏజ్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. ప్రస్తుతం విశాఖలో పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ వర్మ. ఏదైతే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈరోజు పోలింగ్ చివరి ప్రక్రియ జరుగుతుంది. మొత్తం మీద దేశవ్యాప్తంగా మొత్తం 10 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్ సంబంధించి 25 లోక్సభ, అదేవిధంగా 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి కూడాను పెద్ద ఎత్తున అన్ని పోలింగ్ సెంటర్లో కూడాను యువతీ యువకులు, అదేవిధంగా మధ్యస్థ వయసు ఉన్న వాళ్ళు, అదేవిధంగా వృద్ధులు కూడా పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి. ఈ రోజు మనం ఒకసారి విజువల్స్ లో కానీ చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున క్యూ లైన్ లో బారులు తీరు ఉన్న పరిస్థితి. ఏదైతే మనం విశాఖ ఈస్ట్ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతంలో మనం ఉన్నాము. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే సేవా సదన్ హై స్కూల్లో పెద్ద ఎత్తున మహిళలకు ప్రత్యేకంగా క్యూ లైన్ ఏర్పాటు చేశారు. ఇంకో పక్క ఏదైతే మగవాళ్ళకు ప్రత్యేకమైన క్యూ లైన్ ఏర్పాటు చేశారో, అదేవిధంగా వృద్ధులకు కావచ్చు, మరోవైపు వికలాంగులకు, డిజేబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ప్రత్యేకమైన క్యూ లైన్ ఏర్పాటు చేసి అన్ని రకాల చర్యలు కూడాను ఎలక్షన్ కమిషన్ తీసుకున్న పరిస్థితి. ఈ రోజు వర్మ మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే ఈ రోజు సమయం దాదాపు 10:40, 11 గంటల ప్రాంతం కావస్తుంది. అయితే ఉదయం 7 గంటల నుంచి కూడా చాలా చోట్ల ఈవీఎంలు మొరాయించిన పరిస్థితి. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఈస్ట్ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో 71, 76 పోలింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉదయం 7 గంటల నుంచి కూడా 9 గంటల వరకు కూడా ఈవీఎంలు పనిచేయలేని పరిస్థితి. ఇంకో పక్క విశాఖ నార్త్ లో కూడా అదే పరిస్థితి. 51, 52, 53, 54 పోలింగ్ సెంటర్స్ ఉన్నాయి. అక్కడ ఈవీఎంలు మొరాయించడం, చాలా మంది డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బంది పడి పొద్దున్నే వచ్చా ఓటేసి వెళ్ళిపోదాం అనుకుంటే ఈవీఎంలు పనిచేయలేదని చెప్పి వాళ్ళు మనతో స్పష్టంగా చెప్పిన పరిస్థితి. ఇంకో పక్క పెందుర్తిలోనూ కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు అన్ని చోట్ల కూడాను ఇలాగే ఉంది. యావత్ ఆంధ్రప్రదేశ్ అన్ని చోట్ల కూడా ఈవీఎంలు ఏదైతే అధికార యంత్రాంగం ముందుగా అన్ని చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఈవీఎంలు ఏదైతే ఎలక్ట్రానిక్ మిషన్స్ అన్ని కూడా పనిచేయకపోవడంతో కొంత ఇబ్బంది అయితే ఎదురైంది. ఇక్కడ మనం చూసినట్టు విశాఖ నార్త్ నుంచి జై భారత్ నేషనల్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో పార్టీ అధ్యక్షులు జడి లక్ష్మీనారాయణ తన ఓటుని ఈ రోజు విశాఖ నార్త్ లో వేద్దామని ఉదయం వెళ్తే అక్కడ పని చేయకూడదు, తిరిగి 2-2.5 ప్రాంతాల్లో తిరిగి మళ్ళీ ఓటు వేయడానికి రమ్మని చెప్పి అక్కడ అధికారులు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన తీవ్ర నిరాశతోటి వెనుదిరిగిన పరిస్థితి. ఇంకో పక్క మనం చూసుకున్నట్లయితే ఈ రోజు అనిశ్చిత చర్యలు తీసుకున్న వృద్ధులు మన విజువల్స్ స్పష్టంగా చూడొచ్చు. వృద్ధులు కూడా ఓటు వేయడానికి ఈ రోజు ముందుకు వస్తున్న పరిస్థితి. ఈ రోజు ఒక రకమైనటువంటి అవేర్నెస్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ అందరూ కూడా ప్రతి ఒక్కరూ వారి ఓటు హక్కును వినియోగించుకోవాలి ఖచ్చితంగా అని చెప్పి గత 3-4 నుంచి కూడా ఎన్నికల నేపథ్యంలో ఒక అవేర్నెస్ తీసుకొచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తున్నారు. మరోవైపు మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు జరిగినటువంటి పోలింగ్ ప్రక్రియ మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నం ఏదైతే పార్లమెంట్ పరిధి ఉందో ఈ పరిధిలో దాదాపుగా 10 to 10.5% మాత్రమే పోలింగ్ జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటి? ఈవీఎంలు సరిగ్గా పనిచేయకపోవడమే. యువత కావచ్చు, మరోవైపు ఓటర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఏదైతే పోలింగ్ సెంటర్ వస్తున్నప్పటికీ కూడా మిషన్లు సరిగ్గా పనిచేయకపోవడం వల్లే ఈ రోజు ఇంత స్వల్ప శాతంలో నమోదైంది. ముందు మనం కంపేర్ చేసుకున్నట్టుగా ఈ ఏడాది జరుగుతున్న ఎన్నికల్లో దాదాపు 82-83% ఓటింగ్ అవుతుందని చెప్పి గతంలో 2019 ఎన్నికల నేపథ్యంలో కేవలం 79% నమోదైందని చెప్పి ఎలక్షన్ కమిషన్ స్పష్టంగా గతంలోనే మనకు చెప్పిన పరిస్థితి. అయితే ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో ఖచ్చితంగా 83-84% ఓటింగ్ నమోదు అవుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం ఏదైతే ఈ మిషన్స్ పనిచేయకపోవడం వల్ల కొంత చెప్పండి కూడా చాలా ఎక్కువగా ఉంది వర్మ. కిరణ్, ఒక విషయం చెప్పండి, సమ్మర్ ఎఫెక్ట్ ఏమైనా ఓటర్ల మీద కనిపిస్తుందా? ఖచ్చితంగా సమ్మర్ ఎఫెక్ట్ ఎలాగుంటుంది, కానీ సమ్మర్ కి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం చూడొచ్చు. మొత్తం అన్ని కూడాను
టెంట్లు వేసి ఎక్కడైతే ఈ పోలింగ్ సెంటర్స్ లో అన్ని చోట్ల కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలు ఎవరైతే ఓటర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా అన్ని సౌకర్యాలను కూడా ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసింది. మరోవైపు మెడికల్ కిట్స్ కూడా ఏర్పాటు చేసి ఎవరైనా సరే డీహైడ్రేషన్ లోనైతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి మెడిసిన్స్ కావచ్చు, ఇతరత్ర ఏదంటే బాగా జన సమూహం ఎక్కువ మంది వస్తే మాత్రం పోలింగ్ కి సంబంధించి ఓటు వేయడానికి వాళ్ళకి అవసరమైన మాస్కులు కూడా ఏర్పాటు చేశారు. ఇంకో పక్క ఈ డ్రింక్స్ కావచ్చు, డీహైడ్రేషన్ సంబంధించిన టాబ్లెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మెడికల్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో చర్యలు కూడా చేపట్టింది. చిన్నపిల్లలు ఎవరైనా వస్తే వాళ్ళకి బిస్కెట్స్ కావచ్చు, ఇతరత్ర స్నాక్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఇక్కడ. అయితే ఎలక్షన్ కమిషన్ మాత్రం పూర్తి స్థాయిలో అన్ని చర్యలు తీసుకుంది. అయితే కేవలం ఈ ఎలక్ట్రానిక్ సంబంధించి ఈవీఎంలు ఏవైతే కొంత ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కాబట్టి మరొక విషయం పరిస్థితి వర్మ. రైట్ కిరణ్, అర్బన్ ప్రాంతాల్లో ఈ రకంగా ఉంటే అరకు, పాడేరు, చింతపల్లి ఏజెన్సీ ప్రాంతాల్లో ఏ రకంగా పోలింగ్ జరుగుతుంది? కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయంటున్నారు. నక్సలైట్లు ఇప్పటికే అక్కడ హెచ్చరికలు కూడా జారీ చేశారు, ఎవరు కూడా ఓటు హక్కును వినియోగించొద్దని. మరొక వైపు వర్షం ఎఫెక్ట్ కూడా ఆ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఉంది. పోలింగ్ సిబ్బంది వెళ్ళడానికే కొన్ని గ్రామాల్లో కష్టమైన పరిస్థితి ఏర్పడిందని. అక్కడ సజావుగా సాగే పరిస్థితి కనిపిస్తుందా? కరెక్ట్ వర్మ. ఏజెన్సీ ప్రాంతాలు ఏదైతే అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి పాడేరు కావచ్చు, మరోవైపు చింతపల్లి, అదేవిధంగా అరకు, రంపచోడవరం ఈ ఏరియాల్లో ఓటింగ్ అయితే మాత్రం చాలా స్వల్పంగా ఉంది. దాదాపు 4 to 5% నమోదైందని చెప్పి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం స్పష్టం చేస్తున్న పరిస్థితి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే రోడ్లు ఏవైతే ఉన్నాయో కనీసం మౌలిక సదుపాయాలు లేవన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ కారణంగానే అక్కడ కొంత ఓటింగ్ శాతం అయితే మాత్రం చాలా స్వల్పంగా ఉంటుంది. ఇంకో పక్క ఏంటంటే అక్కడ ఎటువంటి సదుపాయాలు కల్పించలేకపోయిన పరిస్థితి. ఇంకో పక్క నక్సల్స్ ప్రభావితం, మావోయిస్టులు ప్రభావిత ప్రాంతం కావడం. నిన్ననే మనకు ఒక విషయం తెలిసింది. నిన్న మన మీడియా మిత్రులు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైతే పెద్దబయలు మండలం ఉందో, ముంచిపుట్టు కావచ్చు, లేదా కొమరం కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఖచ్చితంగా మేము ఓటుకు దూరంగా ఉంటాము, ఎలక్షన్స్ ను బహిష్కరిస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి గిరిజనులందరూ కూడాను ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఒక నిరసన కూడా నిర్వహించారు. ముఖ్యంగా ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పైబడుతున్నప్పటికీ కూడాను ఇప్పటి వరకు కనీస మౌలిక సదుపాయాలు తమకు కనిపించలేదు. మేము ఓటు ఎందుకు వేయాలి ఏ పార్టీకైనా అని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా ఉంటుంది. అక్కడ గ్రామ పెద్దలు కూడాను నిన్న మనకు చెప్పడం జరిగింది, మేము ఖచ్చితంగా ఓటింగ్ లో పాల్గొంటలేదు, ఎవరికి మేము ఓటు ఇవ్వము, మాకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం అని చెప్పి. ఈ విషయం మీద మనం అధికారులను సంప్రదించినప్పుడు బాగా ఇంటీరియర్ ప్రదేశంలో మనం వెళ్లే పరిస్థితి లేదు, అక్కడ కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం సరే చాలా కష్టసాధ్యం అని చెప్పి అంటున్నారు. ఇంకో పక్క ప్రభుత్వం గత 5 ఏళ్ల నుంచి చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకి అందలేనటువంటి పరిస్థితి. దానికి కూడా ప్రభుత్వ యంత్రాంగం ఒక రకంగా చెప్పగానే చెప్తున్నది. ఎందుకంటే బాగా ఇంటీరియర్ ప్లేస్ లో మేము వెళ్లే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా అక్కడ చాలా ఇబ్బంది అయితే ఎదుర్కొంటున్నారు. మరోవైపు మావోయిస్టులు ప్రభావిత ప్రాంతాలు కాబట్టి మాకు కూడా కొంత ప్రాణ భయం ఉంది అని చెప్పి అక్కడికి వెళ్ళలేకపోతున్నారని చెప్పి వాళ్ళు తమ ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి వర్మ. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఒక మార్పు దిశగా అయితే మాత్రం చాలా మంది ఓటర్లు తాము అనుకున్న నిర్ణయాన్ని ఏదైతే బ్యాలెట్ రూపంలో, ఈవీఎం రూపంలో వాళ్ళు నిక్షిప్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఓటింగ్ శాతం అయితే మాత్రం ఈ 2024 ఎన్నికల్లో బాగా పెద్ద ఎత్తున ఏదైతే అధికార యంత్రాంగం అనుకున్నదో ఎలక్షన్ కమిషన్ దాదాపు 83 నుంచి 84% ఖచ్చితంగా నమోదైతే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఈవీఎంస్ కొద్దిగా ప్రాబ్లమ్ పెట్టడం వల్ల ఈ టైంకి అయితే మాత్రం 10 to 11% మాత్రమే నమోదవుతున్న పరిస్థితి. ఇక్కడి నుంచి మాత్రం అన్ని సమస్యలు కూడా చక్కబడి మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కిరణ్. మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాము, ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకుంటుండండి. ఇది విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో, అరకు పార్లమెంటు ప్రాంతాల్లో జరుగుతున్న అంశాలు. అరకు పార్లమెంటు